నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండ. నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండ. వంచలేని కోడే ఒంగోలు కోడే సిరిగల్ల కోడే సిరిసిల్ల కోడే. అచ్చం ఇట్టాగే మెగా కోడే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటిదాకా చాలా పాత్రలే చేశాడు. ఒకదాన్ని మించిన పాత్ర మరోటి. ఏ పాత్ర చేసినా చరణ్ యాక్టింగ్ కు ఎవరైనా సలాం చేయాల్సిందే. మగధీర సినిమాలో కాలభైరవ పాత్రకు దేశం అంతా సలాం చేసింది. రంగస్థలంలో సిటిబాబు పాత్రకు ఊరు వాడ సలాం చేసింది. త్రిబుల్ లో రామరాజు పాత్రకు ప్రపంచమే సలాం చేసింది. అంతెందుకు హాలీవుడ్ హీరోలు డైరెక్టర్లు రామ్ చరణ్ యాక్టింగ్ చూసి ఆకాశానికి ఎత్తేశారు. అప్పట్లోనే హాలీవుడ్ సినిమాలో రామ్ చరణ్ కి అవకాశాలు కూడా వచ్చాయి. అసలు చరణ్ ని గ్లోబల్ స్టార్ అని పిలిచేది అందుకే. ఇప్పుడు పిల్లబచ్చగాళ్ళు హాలీవుడ్ లో పోస్టర్ పడిందని సంకలు గుద్దుకుంటున్నారు, కానీ రామ్ చరణ్ పేరు హాలీవుడ్ లో ఎప్పుడో మారిమోగిపోయింది. ఏకంగా హాలీవుడ్ సినిమాలో నటించేందుకు కథలు కూడా విన్నాడు చరణ్. అయినా పిల్లబచ్చగాళ్లను గ్లోబల్ స్టార్ తో పోల్చడం ఎందుకని ఇప్పుడు విషయం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారికి చరణ్ విషయంలో ఓ చిన్న కోరికుండిపోనాదట. చూసాంలే ఓ మనవన్ని కనివ్వమన్నారు కదా అనుకునేరు. విషయం అది కాదండి బాబా. రామ్ చరణ్ ని ఇప్పటిదాకా అన్ని రకాల పాత్రల్లో చూశాం, కానీ ఆర్మీ జవాన్ పాత్రలో చూడలేదు. చరణ్ కి ఆర్మీ జవాన్ పాత్ర చాలా బాగా సూట్ అవుతాది. అట్లాంటి పాత్ర ఎప్పుడు చేస్తాడో ఏ సినిమాలో చేస్తాడో అని మెగాస్టార్ మనసులో ఉన్న కోరిక బయట పెట్టారు. రామ్ చరణ్ ఇప్పటిదాకా పోలీస్ పాత్రలో నటించాడు, కానీ ఆర్మీ జవాన్ పాత్రలో నటించలేదు. దేశం కోసం ప్రాణాలిచ్చే ఆర్మీ జవాన్ పాత్రలో చరణ్ నటిస్తే చూడాలని ఎప్పటి నుంచో చిరంజీవి గారికి పెద్ద కోరికట. ఇక ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తుందండి బాబా. ఇప్పటికే ఆర్మీలో చాలా మంది గొప్ప గొప్ప వీరులు దేశానికి సేవ చేశారు. వాళ్ళలో ఎవరో ఒకరి స్టోరీతో రామ్ చరణ్ సినిమా తీస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ధృవ సినిమాలో, గేమ్ చేంజర్ సినిమాలో చరణ్ చేసిన పోలీసు పాత్రలు ప్రేక్షకులకు చాలా బాగా నచ్చేశాయి. అన్నింటికి మించి త్రిబుల్ సినిమాలో పోలీసు పాత్రలో చరణ్ యాక్టింగ్ చూసి హాలీవుడ్ యాక్టర్లే వారిని ఏం చేశాడ్రా అని ఆకాశానికి ఎత్తేశారు. త్రిబుల్ సినిమాలో ఒకే ఒక్క పోలీస్ ఆఫీసరు వేల మందితో కర్రట్టుకొని చేసే పోరాటం, అందులో రామ్ చరణ్ యాక్టింగ్, అసలు అట్లాంటి సన్నివేశం ఎవరైనా ఊహించారా? చేతిలో కర్రతోనే ఆ రేంజ్ లో ఈరయ్యారం చేశాడంటే ఆర్మీ జవాన్ ఏసం కట్టి చరణ్ గన్ను చేతిలో అట్టుకొని యుద్ధం చేస్తే ఇంకెట్టా ఉంటుందో ఊహించుకోండి. బ్రహ్మాండం బదలైపోయేలా ఉంటది సినిమా. అందుకే మెగాస్టార్ చిరంజీవి గారు చరణ్ ని ఆర్మీ జవాన్ పాత్రతో ఓ సినిమా చేయమంటున్నారు. ఇండియా పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ లో కానీ, ఇండియా చైనా స్టోరీతో కానీ సినిమా తీస్తే పాన్ ఇండియా లెవెల్లో బొమ్మ అదిరిపోతుంది అనుకుంటున్నారు ఇప్పుడు అంతా. మరి చిరంజీవి గారి కోరిక ఎప్పుడు నెరవేరుతుందో, చరణ్ ని ఆర్మీ జవాన్ గెటప్ లో ఎప్పుడు చూస్తామో. కానీ ఇక ప్రస్తుతం బుచ్చిబాబు రామ్ చరణ్ సినిమా పరుగులెడుతుంది. సినిమా మీద అభిమానులు ఎన్ని అంచనాలైనా ఎట్టుకోండి, ఏం పర్వాలేదు, దొల్లగొట్టేస్తాం అంటున్నాడు బుచ్చిబాబు. అలా నాన్న పేరు నిలబెడతాడట. అంత ధైర్యంగా చెబుతున్నాడంటే సినిమా మామూలుగా ఉండదని అర్థమైపోతున్నది. బొమ్మ అదిరిపోద్ది, అనుమానమే లేదు.